ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఓం శ్రీ గణేశాయ నమః. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఇప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రంలో తర్వాతి శ్లోకం 22వ శ్లోకం. నాశయచ్చేష వైభూతం తదేవ సృజతి ప్రభు పాయచ్చేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. ప్రకృతిలో జరిగేటువంటి ప్రక్రియలు, అలాగే ప్రకృతికి అతీతంగా ఉండేటువంటి ప్రక్రియలు కూడా దీనిలో మనకి దర్శింపజేస్తున్నారు అగస్త్య మహర్షి. ఏషా అనేటువంటిది ఇక్కడ వాడుతున్నారు. ఏష అంటే ఈ సూర్యుడే, ఆయన నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభు. చూసారా, ఈ సూర్యుడే భూతములన్నింటినీ కూడా, సృష్టిలోని జీవజాలం వాటన్నింటినీ కూడా విధ్వంసం చేసి తనలో కలుపుకున్నట్టు లయకార్యం కూడా చేసి నాశనం చేస్తున్నాడు. తదేవ సృజతి ప్రభు, మళ్ళీ వాటిని తిరిగి సృజిస్తున్నాడు. అంటే ఏంటన్నమాట, ఆయనే నాశనం చేస్తున్నాడు, ఆయనే నాశనం అంటే లేకుండా చేయడం కాదు, తనలో కలిపేసుకుంటున్నాడు, లయం చేసుకుంటున్నాడు. లయం అంటే లీనం చేసుకుంటున్నాడు అన్నమాట. చేసి ఏం చేస్తున్నాడు, తదేవ సృజతి ప్రభు, ఆ ప్రభువే మళ్ళీ సృష్టిస్తున్నాడు. ఎవడైతే నాశనం చేసి లయం చేసుకున్నవాడో ఆ లయం చేసుకున్నవే లీనం, ఆ లీనం చేసినవే ఆ లీనం చేసినదే లింగంకి సంకేతం ఏంటంటే తనలో అన్నీ కూడా లయం చేసుకునేవాడే. లీయతే ఇది లింగ. శివుడిని మనం చూసినట్టయితే అర్థమవుతుంది, అన్నీ తనలో లయం చేసుకుంటాడు, మళ్ళీ తన నుంచి పుట్టిస్తూ ఉంటాడు అన్నమాట. అందుకని నాశనం చేసేటువంటి వాడు ఆయనే, మళ్ళీ తిరిగి సృష్టి చేసేటువంటి వాడు ఆయనే అనేటువంటిది. తర్వాత నామం పాయత్యేష తపత్యేష వర్షత్యేష. ఇది ప్రకృతి పరంగా మనం చూడొచ్చు, జ్ఞానపరంగా కూడా చూడొచ్చు. ఏష అని మళ్ళీ వాడారు. పాయత్యేష తపత్యేష వర్షత్యేష. ఏష అంటే మళ్ళీ ఇదే సూర్యుడు, పాయత్ అంటే పాలన చేస్తున్నాడు, పోషిస్తున్నాడు. తపత్ అంటే జ్ఞానం ఇస్తున్నాడు. వర్ష అంటే వరములను కూడా కురిపిస్తున్నాడు. అంటే మనం ఈ లోకంలో పుట్టామంటే దీనికి మనకు కొన్ని కావాలి కాబట్టి ఆ సంపదలని కురిపిస్తూ ఉంటాడు, వరములు ఇస్తూ ఉంటాడు. ఇస్తూ మనం తగిన సాధన చేసినట్లయితే జ్ఞానాన్ని ఇస్తుంటాడు. దీనికి తగ్గట్టుగా ఆయన పోషణ కూడా చేస్తూ ఉంటాడు. అంటే జ్ఞాన సంపత్తిని ఆయనే కలిగిస్తాడు అన్నమాట. పాలన ఆయనే చేస్తాడు, లాలన ఆయనే చేస్తాడు అంతా కూడా అన్నమాట. మరో అర్థంలో చెప్పుకుంటే పాయత్యేష అంటే ఈ సూర్యుడే నీటిని, సముద్ర జలాల్ని కూడా భూమి నుంచి పీల్చుకుంటూ ఉంటాడు. పాయత్ అంటే పీల్చుకోవడం అన్నమాట. చేసి ఏం చేస్తాడు, తపత్యేష మళ్ళీ తప్పింపజేస్తాడు, అంటే ఎండగట్టేస్తాడు వాటిని కూడా. చేసి ఏం చేస్తాడు, వేడెక్కించి మళ్ళీ ఆవిరి రూపంలో, మేఘ రూపంలో తీసుకుపోయి ఆ మేఘ రూపంగా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వర్షింపజేస్తుంటాడు. అదే అనమాట పాయత్యేష తపత్యేష వర్షత్యేష. అంటే భూమిలో ఉండేటిని పీల్చుకోవడం, తప్పింపజేయడం, వాయు రూపంలో తీసుకెళ్ళడం, మళ్ళీ మేఘ రూపంలో నీళ్ళుగా శుద్ధి చేసి ఇవ్వడం, మళ్ళీ తీసుకురావడం. ఇదంతా జీవితంలో ప్రకృతిలో ఉండేటువంటి ఒక ప్రక్రియ ఇదంతా కూడా మాట. అందుకని ఇది అంటే ఇంకా మనం కొంచెం తత్వపరంగా తీసుకుంటే అజ్ఞాన నాశనమే పాయత్యేష. అంటే అజ్ఞానాన్ని పటాపంచలు చేయడం, ఆ అజ్ఞానాన్ని ఎండగట్టడమే తపత్యేష. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పుకుని భగవద్గీతలో చెప్పుకున్నట్టు అనమాట. జ్ఞానవర్షమే వర్షత్యేష. అందుకని ఏంటో పాయత్యేష తపత్యేష వర్షత్యేష అంటే ఇదే సూర్యుడు అజ్ఞానాన్ని నిర్మూలించి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అజ్ఞానాన్ని తీసుకెళ్ళిపోయి దాన్ని ఎండగట్టి మళ్ళీ జ్ఞానం అనేటువంటి అగ్ని ప్రకాశాన్ని మనకు కలిగిస్తాడని ఈ విధంగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత నామం గభస్తిభిః. గభ అంటే మనం చెప్పుకున్నాం కిరణములు.
ఈ పైన చెప్పినటువంటి పాయత్యేష తపత్యేష వర్షత్యేష అనేటువంటిది ఎలా చేస్తున్నాడు ఆయన? తన యొక్క కిరణముల యొక్క ప్రభావంతో ఇదంతా చేయగలుగుతాడు. కిరణాలతో లాగుతున్నాడు, ఆ వేడితోటి మళ్ళీ తప్పింపజేస్తున్నాడు, మళ్ళీ వర్షింపజేస్తున్నాడు. కాబట్టి గభస్తిభి అంటే కిరణముల సముదాయంతో, కిరణ సముదాయంతో ఇదంతా కూడా చేస్తున్నవాడు కనుక ఆ కిరణాలతో జలాన్ని పీల్చుకుంటూ ఉంటాడు, దాన్ని తప్పింపజేస్తుంటాడు, మళ్ళీ తిరిగి జ్ఞాన రూపంలో ఆయన వర్షింపజేస్తూ ఉంటాడు కనుక అదనమాట. అందుకని నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభు. సృష్టి స్థితి లయలు చేస్తున్నవాడు ఆయనే, మళ్ళీ సృష్టి చేస్తున్నవాడు, లయ చేస్తున్నవాడు ఆయనే. అలాగే పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి ఈ కిరణ సముదాయంతో ఇదంతా కూడా పాలిస్తుంటూ లానిస్తూ పోషణ చేస్తూ అజ్ఞానాన్ని దహింపజేస్తూ అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తూ జ్ఞానాన్ని ప్రసాదింపజేసేటువంటి వాడు కనుక ఇది 21వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు 22వ శ్లోకం కూడా మనం చూసినట్టయితే ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ఇదొకటి చాలా అద్భుతమైనటువంటి వివరణ, మనందరికీ కూడా అనుభవంలో ఉండేటువంటిది అన్నమాట. అంటే ఇన్ని రూపాల్లో దర్శనమిస్తున్నటువంటి సూర్యుడు ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎక్కడెక్కడ తెలియబడుతున్నాడు అనేటువంటిది ఈ అగస్త్యుల వారు ఏష ఏవ అనేటువంటి పదాలతో. ఏష అంటే ఇదే సూర్యుడు, ఏవ అంటే ఈ సూర్యుడు మాత్రం ఇంకోడెవడు చేయలేడు అనేటువంటిది అనమాట. ఏష ఏవ అంటే ఇదే సూర్యుడు, ఈ సూర్యుడు మాత్రమే ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాడు అని ఈ రెండు పదాలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత. పరినిష్ఠిత అంటే అన్ని చోట్ల ఉపనిష్ఠుడై అంటే నిష్ఠుడై అక్కడ ఉన్నాడనమాట, అక్కడ స్థిరుడై ఉన్నాడనమాట. ఎక్కడెక్కడ ఉన్నాడు ఆయన? సుప్తేషు సుప్తావస్థ అంటే ఏంటన్నమాట, జాగ్రత్త స్వప్న సుషుప్త అంటే గాఢ నిద్రలోనూ ఆయనే ఉన్నాడు, జాగ్రత్తలో కూడా ఆయనే ఉన్నాడు, జాగ్రత్తలోనూ సుప్తంలో ఉండే సుషుప్తిలో ఆయన ఉన్నాడు, మధ్యని స్వప్నావస్థలో కూడా ఉన్నవాడే ఆయన. అందుకని మనకి 3 అవస్థలు ఉన్నాయి, జాగ్రత్త అవస్థ, మేలుకున్న అవస్థ, స్వప్నావస్థ పడుకున్నాక కళలు వచ్చేటువంటి డ్రీమ్ స్టేట్ అంటాం, సుషుప్తావస్థ గాఢ నిద్ర సౌండ్ స్లీప్. ఈ 3 కూడా మనకు ఎలా తెలుస్తున్నాయి? నాకు మంచి కళ వచ్చింది, నాకు మంచి నిద్ర పట్టింది అనేటువంటిది ఎలా తెలుస్తున్నాయి? ఈ 3 అవస్థలో ఉండేటువంటి ఏకైక సాక్షిభూతుడు ఒకడు ఉన్నాడు, ఏకైక చైతన్య స్వరూపుడు ఒకడు ఉన్నాడు. ఆయనే నీ జాగ్రత్త అవస్థలో అనుభవాన్ని గుర్తు చేస్తున్నాడు, నీ స్వప్నంలో ఉండేటువంటి అనుభవాన్ని గుర్తు చేస్తున్నాడు, సుషుప్తిలో ఉండేటువంటి అనుభవాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు అన్నమాట. అందుకని ఏష ఇదే సూర్యుడు సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత. భూతములు అంటే జీవుల్లో అన్నింటిలో కూడా పరినిష్ఠితుడయి తను వీటికి ఏమి అంటకుండా వీటిని సాక్షిరూపంగా చూస్తూ వీటి యొక్క స్ఫురణమే కలిగిస్తున్నవాడు కనుక ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత అని అక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల్లో సాక్షిభూతుడై ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుడిగా ఆయన చూపిస్తున్నాడు అన్నమాట. ఏష మళ్ళీ ఇదే సూర్యుడు చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ఇక్కడ ఏష ఏవ అనేటువంటి పదాలు కూడా మనకి చూపించాడు. ఏష అంటే ఇదే సూర్యుడు, ఏవ అంటే ఈ సూర్యుడు మాత్రం ఇంకెవడు చేయలేడు అనేటువంటి. ఆయన ఏమిటినా యజ్ఞాగ్నిహోత్రం, ఏష చైవ అగ్నిహోత్రం చ ఫలం అగ్నిహోత్రినామని ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. అంటే ఏంటంటే ఆయనే యజ్ఞాగ్ని స్వరూపుడు, యజ్ఞ హవిస్సులు ఆయనే, యజ్ఞ ఫలము ఆయనే అనేటువంటిది మొత్తం యజ్ఞ ప్రక్రియలో ఉండేటువంటి యజ్ఞము, యజ్ఞ హవిస్సులు, యజ్ఞ ఫలము, యజ్ఞాగ్ని అన్నీ ఆయనే అని చెప్తున్నాడు. దీనికి చక్కగా మనం చూసినట్టయితే విష్ణు సహస్రనామంలో చూడండి, యజ్ఞో యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞే యజ్ఞభుక్ యజ్ఞసాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాద ఏవచ అని చక్కగా యజ్ఞంలో ఉండేటువంటి మీరు ఏం తీసుకున్నప్పుడు కూడా ఆయనే. యజ్ఞం చేసేవాడు ఆయనే, యజ్ఞం చేయించేవాడు ఆయనే, యజ్ఞ కర్మ ఫల ప్రదాత ఆయనే, యజ్ఞ హవిస్సు ఆయనే, యజ్ఞ అగ్ని ఆయనే, అసలు యజ్ఞ స్వరూపం ఆయన. అందుకనే యజ్ఞో వై విష్ణు అంటారనమాట. అదే లలితా సహస్రంలో కూడా చూడండి, యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. భగవద్గీతలో చాలా మంచి శ్లోకం ఉందండి.
భోజనం చేసేటప్పుడు ఈ శ్లోకం అందరూ కూడా చదువుకోవాలి. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. చూసారా, శాక్తేయంలో అమ్మవారిగా చెప్పారు, వైష్ణవంలో విష్ణు స్వరూపులుగా చెప్పారు, శైవంలో శివరూపంగా చెప్పారు. అందుకనే ఈ నామరూపాలు ఏదైనప్పటికీ కూడా వీటన్నిటికీ మూల కారణమైన నిరాకార నిర్గుణ స్వరూపం ఏదిందో ఆయన ఒక్కడే. నామరూపాలు అనేకం, ఇన్ని అనేకాల్లో ఉండేటువంటి ఏకైక శక్తి ఆయన అని చెప్పడానికి ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రినాం అనేటువంటి చక్కగా ఈ శ్లోకంలో మనకి చెప్పి మనం 24వ శ్లోకంలో దీని తర్వాత మనం ప్రవేశిద్దాం.